కృష్ణాష్టమి ఈ సంవత్సరం ఏంటి అంటే విశేషం, బలరాం పూర్ణిమ రోజు మనం ఇక్కడ విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేశాము. మనం ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఆగస్ట్ 9వ తేదీ అన్నమాట బలరాం జయంతి. మళ్ళా ఈ సంవత్సరం ఆగస్టు 9వ తేదీనే మళ్ళా బలరాం పూర్ణిమ వచ్చిందన్నమాట. సో భగవంతుడు ఆయన ఇక్కడ విరాజమానమై ఎంతోమంది భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. నా దృష్టికి ఎన్నో వందల మంది చెప్పారు వాళ్ళకి భగవంతునితో ఉన్నటువంటి సంబంధం, తర్వాత వాళ్ళు భగవంతునికి ప్రార్థన చేస్తే భగవంతుడు ఏ రకంగా స్పందించాడు. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే మనం యాంత్రికంగా ఏదో వచ్చిపోతూ ఉంటాం, కానీ ఒక విశ్వాసంతో వస్తే అది ఇంకా వేరే ఫలితాన్ని ఇస్తుందన్నమాట. భగవంతుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో. ఎందువల్ల అంటే మనం చాలామంది అంటారు భక్తి అంటే మీరు విశ్వాసం అంటారు, మరి దేంట్లో విశ్వాసం లేదు చూడండి. మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి ట్రైన్లో పోతారు, వెళ్ళి మీ బెర్త్లో శుభ్రంగా బెడ్షీట్ వేసుకొని పండుకొని నిద్రపోతారు, అవునా కదా చెప్పండి. డ్రైవరు గమ్యాన్ని చేరుస్తాడో లేదో, వీడికి డ్రైవింగ్ అసలు వచ్చో రాదో అని చెప్పి డౌట్ పెట్టుకుంటే అసలు నిద్రపోగలరా? ఒక డ్రైవర్ని నమ్ముతున్నారా? బస్సు ఎక్కితే బస్ డ్రైవర్ని నమ్ముతున్నారా? ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ డ్రైవర్ని నమ్ముతున్నారా? హోటల్కి వెళ్తే భోజనం పెడుతున్నాడు వాడు సర్వరు, దాంట్లో ఏమన్నా విషయం కలిపాడేమో అంటే తినగలరా? సో ఒక సర్వర్ని నమ్ముతారు, ఇంతమందిని నమ్ముతారు, మరి భగవంతుడిని నమ్మలేరా? అంత దేనికి 3 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్ టీవీలో ఏమని వస్తుంది, నలుపు తెలుపు ఈ సబ్బుగాని రుద్దారంటే అని చెప్పి అది కొనుక్కునేసి అరిగేదాకా రుద్దుతాం. అది అరిగిపోద్ది కానీ మనమేం తోలేమని అరగద్దేమో కానీ రంగేం రాదు. వీటన్నిటిని నమ్ముతాం, కానీ భగవంతుడు మనందరికీ కూడా తండ్రి, ప్రభువు. ఆయన భగవద్గీతలో చెప్తూ ఉన్నారు, ఏమని చెప్తున్నారు? అనన్యశ్చింతయంతో మాం యోజనాం పర్యుపాసతే దేశాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యాం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతనలో ఉంటే మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. సో దీనికి సంబంధించి విశ్వాసం గురించి చరిత్రలో ఒక మంచి సంఘటన ఒకటి ఉంది. ఒక ఊరిలో వర్షాలు పడట్లేదంట. వర్షాలు పడకపోయేసరికి వాళ్ళందరూ కూడా పెద్దలు నిర్ణయించారు, ఏమని అంటే వరుణ యాగం చేద్దాము అని చెప్పి వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని వరుణ యాగం మొదలుపెట్టారంట. అందరూ వచ్చారు, ఊరి జనాలందరూ కూడా వచ్చారు. ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి మాత్రం గొడుగు తీసుకొచ్చాడంట వరుణ యాగానికి. అతన్ని చూసి అందరూ వెటకారాలు, విక్రింపులు, గొడుగు తెచ్చాడు వీడు, గొడుగు తెచ్చాడు వీడు, అందరూ వాడిని చూసి వెటకారం అనమాట. సో వరుణ యాగం అయిపోయింది, ప్రసాదాలు యజ్ఞప్రసాదం అందరికి పంచుతున్నారు. బోరును వర్షం పడిందనమాట. వర్షం పడితే వీడు ప్రసాదాలు శుభ్రంగా తినేసి ఆ గొడుగు వేసుకొని వర్షంలో తడవకుండా పోతూ ఉన్నాడు. వీళ్ళందరూ ఎక్కిరించారు కదా, వాడిని మళ్ళీ వెనక్కి లాగారు. లాగి అరే నువ్వు ఎట్ట గొడుగు తెచ్చుకున్నావురా అన్నాడు. అప్పుడు అతను అడిగాడు, మీరు వరుణయాగం ఎందుకు చేశారయ్యా అన్నాడు. వర్షం పడడం కోసం అని. వర్షం పడడం కోసం వరుణయాగం చేసి వర్షం పడుతుంది అని విశ్వాసం లేకపోతే అసలు ఆ యాగం చేయడం దేనికి? నాకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి గొడుగు తెచ్చుకున్నాను నేను అన్నాడు. నాకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి గొడుగు తెచ్చుకున్నాను నేను అన్నాడు. సో ఈ రకంగా భగవంతునికి చేసేటువంటి ఏ కైంకర్యమైనా కానీ ఆ విశ్వాసంతో మనం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా ఆ ఫలితాన్ని ఇస్తుంది. సాక్షి గోపాల్ అని పూరి దగ్గర ఒక ఊరు ఉంటుంది, అక్కడ భగవంతుని పేరు సాక్షి గోపాల్. ఒక పెద్ద ఆయన వయసు బాగా మీరిపోయింది, తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఇప్పుడు ఈ రోజుల్లో కొడుకులు వీళ్ళందరూ ఏం సహకరిస్తారు చెప్పండి? ఎవరు పిల్లలు కూడా వెంట రాలేదు. ఇంతకుముందు ఏం చేస్తే తీర్థయాత్రలకు పోయినోడు వస్తాడని కూడా గ్యారంటీ లేదు. అట్లాంటి పరిస్థితి. ఈయన తీర్థయాత్రలకు వెళ్తే ఒక యువకుడు దారిలో కలిశాడు. ఈ పెద్ద ఆయనకి కొంచెం చేయి పట్టుకోవడం, ఏదైనా ప్రసాదం తెచ్చియడం, ఇట్లా సహకరిస్తున్నాడు. ఆ గోపాలుని మందిరానికి వెళ్ళినప్పుడు ఈ పెద్ద ఆయన ఎంత వీడి సేవలకి
ఆయన సంతృప్తి చెందాడు అంటే, అరే నాయనా నీకు పెళ్ళయిందా అని అడిగాడు. అడిగితే లేదండి అన్నాడు. నా కుమార్తెని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అప్పుడు ఈ యువకుడు అన్నాడు, మీరు చాలా పెద్ద ఇంటోళ్ళండి, ఎందుకు అటువంటి హామీలు ఇస్తారు, నాకు మళ్ళీ ఆశ పెరుగుతుంది, ఎందుకులేండి. లేదు, ఖచ్చితంగా నువ్వు నాకు చేసిన సేవకి నేను ఎంతో ప్రసన్నమైపోయాను, నా కుమార్తెని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అంటే రేపు మాట మారిస్తే నేను ఆశ పెంచుకొని సాక్ష్యం కూడా ఎవరు లేరు ఇక్కడ అంటే, సాక్ష్యం ఎవరు లేరంటారేంటే, గోపాలుడు ఉన్నాడు కదా అని భగవంతుడు చూపించాడు. తర్వాత అంతా అయిపోయింది, తీర్థయాత్రల నుంచి తిరిగి వెళ్ళిపోయారు. ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు, వీళ్ళింటికి ఈయన వచ్చేసాడు యువకుడు. ఆ యువకుడు తల్లిదండ్రులు, అరే నీకు వయసు పెరిగిపోతుంది, పెళ్లి చేయాలనుకుంటున్నావురా అన్నారు. మీరు అమ్మాయిని ఎతకాల్సిన అవసరం లేదు, ఒక పెద్ద ఆయన నాకు తీర్థయాత్రలో కలిశాడు, వాళ్ళ అమ్మాయిని నాకు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు అన్నాడు. ఓ మంచి పని కదా, పోయి అడగండి అన్నాడు. ఈ పిల్లోడు వెళ్ళి అడిగితే ఆ పెద్ద ఆయనేమో తృప్తి చెందాడు. ఇంట్లోకి వెళ్ళి, ఒరే తీర్థయాత్రలో ఈ పిల్లోడే నాకు సహాయం చేసింది, వీడికి నేను అమ్మ ఎవరు మాట్లాడద్దు, తీర్థయాత్రలో మాట ఇచ్చాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఆనందంగా చెప్తే వాళ్ళందరూ కూడా, వాడెవడో దిక్కులేనోడు, వాడికి ఇచ్చి చేస్తానంటారేంటి, మన స్థాయి ఏంటి, వాడి స్థాయి ఏంటి, వాడికి కానీ మీరు ఇచ్చి చేస్తే నేను అసలు ఇంట్లో ఉండను అని చెప్పి పెద్ద కుమారుడు అన్నాడు. ఇంట్లో వాళ్ళందరూ స్ట్రైక్ చేశాడు. ఈ మనిషి వచ్చి బయటకు వచ్చి మాట మార్చేశాడు. నేను ఎక్కడ చెప్పాను అన్నాడు. ఇదేంటండి, మీరు చెప్పారు కదా, నేను అప్పుడే అన్నాను, మీరు మాట మారిస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఆశ పెంచుకుంటే మీరే అన్నారు, ఆ గోపాలుడే సాక్షి అన్నారు కదా అన్నాడు. అప్పుడు అక్కడ పెద్దలందరూ కూడా, ఈ పెద్ద కుమారుడు, గోపాలుడు ఆ సాక్షి, అయితే ఆయన తీసుకురా సాక్ష్యానికి, అప్పుడు ఇస్తాంలే అమ్మాయిని అన్నాడు. ఈ పిల్లోడు విశ్వాసంతో ఖచ్చితంగా గోపాలుడి దగ్గరికి వెళ్ళి అడుగుతానని చెప్పి వెళ్ళిపోయాడు బృందావనాన్ని. వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకొని ప్రార్థనలు చేసుకొని, స్వామి నీ ముందే కదా మాట ఇచ్చాడు, మీరే సాక్ష్యం అని చెప్పారు, ఇప్పుడేమో మాట మారుస్తూ ఉన్నాడు, ఏం చేయమంటారండి, మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలా. అప్పుడు భగవంతుడు చూడండి భక్తుల్ని పరీక్షిస్తాడు, ఆ పరీక్షలో నెగ్గగలగాలి మనం, అంతే, ఆ పరీక్షలో నెగ్గగలగాలి. భగవంతుడు ఏమన్నాడంటే, ఒరే నేను విగ్రహాన్ని కదరా, నేను ఎట్లరా వచ్చి సాక్ష్యం చెప్పగలను అన్నాడు. మనమైతే అవును కదా స్వామి, మీరు చెప్పేది కూడా కరెక్టే, ఎట్లా, నేను ఏమైనా క్రెయిన్ తీసుకురావాలా, లేకపోతే ఒక పెద్ద టిప్పర్ తీసుకురావాలా, ఎట్టెత్తాలి మిమ్మల్ని, ఎక్కించాలా, ఇవన్నీ కూడా మనం ఉంటుంది ప్లానింగ్. కానీ ఆ భక్తుడు ఏమన్నాడంటే, స్వామి విగ్రహం మాట్లాడగలిగినప్పుడు నడవచ్చు కూడా స్వామి అన్నాడు. విగ్రహం మాట్లాడగలిగినప్పుడు నడవచ్చు కూడా స్వామి అన్నాడు. అయిపోయింది, పరీక్షలో నెగ్గేశాడు. సరేరా నువ్వు ముందు వెళ్తూ ఉండు, నేను వెనకాల వస్తూ ఉంటాను, నేను వస్తున్నానా లేదా అనే దానికి గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ గజ్జల శబ్దం వినపడకపోతే అప్పుడు నేను ఆగిపోయినట్టు. సో ఈయన ముందు వెళ్తూ ఉన్నాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఆ భగవత్ నామం చేసుకుంటూ ముందు వెళ్తూ ఉన్నాడు. తాళాలు గేళాలు లేవు, స్వామివారి పాదాలకు గజ్జలే తాళాలు, అవి గజ్జలు గల్ 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 అంటున్నాయి, నామం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొంత దూరం ఊరి పొలిమారుల దగ్గరికి వచ్చేసరికి అందరికీ వార్త తెలిసిపోయింది, అందరూ ఊరి జనాలందరూ కూడా వచ్చేసారు అక్కడికి. అప్పుడు వాళ్ళందరూ చూసినప్పుడు భగవంతుడు కదిలితే బాగోదు కదా, నిలబడిపోయాడు. ఇక వెనక్కి తిరిగి చూశాడు, సాక్ష్యం వాళ్ళందరూ వచ్చారు, స్వామి చెప్తాడన్నాడు. స్వామి చెప్పాడు, ఈ పెద్ద ఆయన నా ముందే ఈ పిల్లవాడికి ఆయన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఎవరు సాక్ష్యం అంటే నన్ను చూపించాడు, అందువల్ల నేను రావాల్సి వచ్చింది అని చెప్పి చెప్పాడు. అందుకని భగవంతునికి ఆ రోజు నుంచి సాక్షి గోపాల్ అని పేరు అన్నమాట. సాక్షి గోపాల్ అని పేరు. ఆ యొక్క గ్రామానికి కూడా అదే నామధేయం వచ్చింది. అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, ఆ రైల్వే స్టేషన్ పేరు కూడా ఏంటి అంటే సాక్షి గోపాల్ రైల్వే స్టేషన్. సో ఈ రకంగా చరిత్రలో ఎన్నో 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 నిన్న నేను మొన్నటి రోజు ఉడిపి క్షేత్రంలో ఉన్నాను. శ్రీపాద మధ్వాచార్యుల వారు, ఆయన సాక్షాత్తు ఆయన ఎవరు అంటే హనుమంతుడు, వాయు అంశ మధ్వాచార్యుల వారు. ఆయన అక్కడ ఎన్నో మహిమలు ఆయన అక్కడ చేయడం జరిగిందనమాట. ఆయన ఎంత భగవంతుని యొక్క నామం పట్ల జనాలకు విశ్వాసం కలిగించాలని చెప్పి ఆయన చేతిలో విత్తనం వేసుకొని భగవత్ నామం చెప్తే ఆయన చేతిలో ఆ విత్తనం మొలకొచ్చి పువ్వు వచ్చి కాయ వచ్చేసేటువంటి, అంటే
ఆ నామానికి అంత శక్తి ఉంది అని నిరూపించడానికి. వాళ్ళ తల్లిదండ్రులు ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి రోజు అక్కడ పరశురామకుండ, వాసుదేవకుండ ఇట్లాగా 4 కొలనులు ఉన్నాయి. ప్రతి ద్వాదశి రోజు ఆ కొలనులలో స్నానాలు చేసి వచ్చి ద్వాదశి పారణ చేసేవాళ్ళంట. ఒకరోజు పారణకి సమయం తక్కువ ఉంది, పారణకి సమయం ఉంటుంది, అది చాలా తక్కువ ఉంది. ఆ తక్కువ సమయంలో వెళ్ళి అక్కడ స్నానాలు చేసి రావడానికి వీలు కాని పక్షంలో వాళ్ళు రేపు ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు మధ్వాచార్యులు వారు ఏం చేశారంటే అక్కడ ఒక చెట్టు ఒకటి ఉండింది, దాన్ని ఇట్లా పెకలించి ఆయన ఏం చెప్పారంటే మన ఇంటి వెనకాల ఉన్నటువంటి వాసుదేవ కుండంలో మీరు స్నానం చేస్తే అన్ని తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది, ఆ తీర్థాలన్నింటినీ కూడా నేను ఈ తీర్థంలోకి ఆహ్వానించాను అన్నారు. మేము ఎట్ట నమ్మాలన్నారు. అప్పుడు ఈయన చెట్టు పెకలించి దాన్ని తలక్రిందులుగా నాటారు, అంటే వేర్లు పైకి కాండం కిందకి నాటారు. ఇది రేపు ఉదయం లోపల మొలకెచ్చింది అంటే అప్పుడు ఈ తీర్థంలో నీరు అన్ని జలాలు వచ్చి కలిశాయి అని మీరు విశ్వసించాలన్నారు. మరుసటి రోజు మీరు ద్వాదశి రోజు లేచి చూసేసరికి ఆ చెట్టు వేళ్ళు పైకి పెట్టి కాండం కిందకి పెట్టుంటే దానికి చిగుర్లు వచ్చేసాయి మొత్తం అన్నమాట. ఈ రోజుకి కూడా అక్కడ ఆ వృక్షం ఉంది. సో ఏ రకంగా పూరిలో జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర ఉన్నారో ఉడిపి క్షేత్రంలో కూడా బలదేవుడు ఉన్నాడు, వడబాండాక్షర క్షేత్రంలో. తర్వాత కృష్ణమఠంలో కృష్ణుడున్నాడు. ఈ యొక్క పాజకా క్షేత్రంలో దుర్గాదేవి కూడా అక్కడ ఉంది. ఆ దుర్గాదేవి అక్కడికి ఎట్లొచ్చింది? కంసుడు ఆమెను విసిరేశాడు చంపడం కోసం. అప్పుడు ఆమె భవిష్యవాణి చెప్పి అక్కడి నుంచి నేరుగా వచ్చి పాజకా క్షేత్రంలో ఆమె స్థిర నివాసం ఏర్పరచుకునింది అని చెప్పి చరిత్ర చెప్తారనమాట. సో ఇటువంటివన్నీ కూడా ఈ భారతదేశంలో అద్భుతమైనటువంటి భక్తులు, భగవంతుడు ఎన్నో లీలలు చేసినటువంటి ఈ యొక్క ప్రదేశం. అందువల్ల మనం అందరం కూడా ఇక్కడ జన్మించడం మహాభాగ్యంగా భావించాలా. భాగవతంలో దేవతలు ఏమంటారంటే అహోభాగ్యం అహోభాగ్యం, భరత భూమిలో పుట్టిన వాళ్ళు ఎంత భాగ్యవంతులయ్యా. మేము ఉన్నత లోకాల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ భోగాలు ఎక్కువ ఉంటే భగవంతుడిని సేవించడం కష్టం. వేరే ధర్మాలు కూడా చెప్తాయి ఏమనంటే సూది రంధ్రంలో ఒంటినైనా దూర్చొచ్చు కానీ భోగాలకు లోబడినటువంటి వాడిని భక్తి చేయించలేము అంటారు. భక్తి చేయించలేము. నేను కూడా తిరుపతి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక ఆయన రోజు వచ్చేవాడు మందిరానికి. కొన్ని రోజుల తర్వాత రాలేదు. ఒకరోజు ఎదురుపడ్డాడు మందిరంలో. ఏమండి రెగ్యులర్గా మందిరానికి వస్తూ ఉన్నారు కదా, ఈ మధ్య మళ్ళీ కనిపించట్లేదు ఏంటి అన్నాను. అప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి స్వామి, వచ్చి రోజు వేడుకుంటా ఉన్నాను, క్లియర్ అయిపోయినాయి, ఇంకెందుకు రావడం అని ఆపేశాను. ఊరి బలివాడు అంటే కష్టాలు ఉంటేనే వచ్చేది. సో ఒక్కోసారి భగవంతుడు ప్రత్యేకమైన కరుణ ఎవరి మీద ఉంటే కూడా కష్టాలు ఇస్తాడు. అది కూడా అర్థం చేసుకోవాలి మనం. ఎందుకని అంటే చిన్నపిల్లవాడు తల్లిదండ్రులతో పోతూ ఉంటాడు రోడ్లో, వాడు చేయబట్టుకొని నడవరా అంటే రోడ్లో అటు ఇటు పరిగిస్తాడు వాహనాలకు అడ్డంగా. వాళ్ళు ఎంత వారించినా వినడు. అప్పుడు ఒక కుక్క వాడిని తరుముకుంటుంది. ఎప్పుడైతే కుక్క తరుముకుంటుందో పరిగెత్తుకుంటూ వచ్చిన ఆయన కాళ్ళు పట్టుకుంటాడు, అమ్మ కాళ్ళు పట్టుకుంటాడు. ఆ కుక్క తరిమేసరికి అట్లాగే కష్టమన్న కుక్క మనల్ని తరిమినప్పుడే ఆ తండ్రి పాదాల దగ్గరికి వస్తాము. అందుకని ప్రత్యేకంగా ఒక్కోసారి ఎవరి మీదన్నా ప్రత్యేక కరుణ ఉంటే కష్టం ఇస్తాడు ఆయన దగ్గరికి చేర్చుకునేదానికి. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలా. ఇవన్నీ అర్థం కాక కష్టం వచ్చింది, దేవుడు నాకు కష్టం ఇచ్చాడు అందుకని దేవుడిని నమ్మను నేను, ఇటువంటివన్నీ కూడా పిచ్చి తత్వాలు. వాళ్ళకి అవగాహన రాహిత్యం, అవగాహన లేని దానివల్ల. ఎవరికైనా కష్టం ఇచ్చాడంటే కర్మ ప్రక్షాళన అవుతుంది, అది అర్థం చేసుకోవాలా. అసలు ఏది ఎందుకు జరుగుతుందో ఆ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలిసిన భగవంతుడు సృష్టికర్త, ఆయనకి తెలుసు. నువ్వు కోరుకునేది నీకు అది మంచి చేస్తుందో తెలియదు, చెడు చేస్తుందో తెలియదు. పూర్వానికి రాజు మంత్రి ఇద్దరు వేటకెళ్ళేవాళ్ళంట. వేటకెళ్ళేవాళ్ళు. ఒకరోజు ఏమైందంటే ఒక నల్లత్రాచు రాజుగారి గుర్రాన్ని కాటైపోయింది. ఆ గుర్రం తప్పించుకుంటూ రాజుగారిని కింద పడేసింది. రాజుగారి బొటనవేలు మీద కాటేస్తే ఆ విషం శరీరం అంతా పాకుతుందని బొటనవేలు ఆయన ఖండించేశాడు. ఖండించేస్తే మంత్రి పరిగెట్టుకుంటూ వచ్చి ఏం జరిగిందని అడిగాడు. ఇది జరిగిందంటే అన్నీ మన మంచి కోసమేలేండి అన్నాడు. నేను వేలు పోయి బాధపడుతూ ఉంటే అన్నీ మన మంచి కోసం అంటాడా దుర్మార్గుడు, ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టేయండి అన్నాడు. మరుసటి రోజు ఈయన అలవాటు ప్రకారం వేటకెళ్ళాడు. మరుసటి రోజు ఏమైంది, కొంతమంది అడవి జాతి మనుషులు కాళీ విగ్రహానికి మానవ మృగాన్ని బలివ్వాలని చెప్పి వెతుకుతున్నారంట. ఈ రాజుగారు కనిపించేసరికి ఆయనతో యుద్ధం చేశారు. ఆయన
వేలుపోయి ఉండడం వల్ల సరిగ్గా చేయలేకపోయాడు, యుద్ధము బందీ అయిపోయాడు. తీసుకెళ్ళి కాళీ విగ్రహం ముందు నిలబెట్టారు బలి ఇవ్వడానికి. వాళ్ళలో ఒకడు వచ్చేసి ఆపండి ఆపండి ఆపన్నాడు. ఏమంటే ఆరోగ్యంగా ఉండేవాడినే బలి ఇవ్వాలా, ఈయన గాయమైంది బలి ఇవ్వడానికి అర్హుడు కాదు, వదిలేయండి అన్నాడు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు రాజు. మంత్రి చెప్పింది కరెక్టే, అన్నీ మన మంచి కోసం అన్నాడు. అటువంటి మంచి మాట చెప్పిన మంత్రిని నేను చెరసాల్లో పెట్టించానని పాశ్చాత్తాపంతో పరిగెట్టుకుంటూ వెళ్ళి చెరసాల దగ్గరికి మంత్రిని విడుదల చేయించి, నన్ను క్షమించయ్యా, నువ్వు మంచి మాట చెప్తే నేను నిన్ను చెరసాల్లో పెట్టాను, అయినా నాకు అర్థం కావట్లేదు, నా ఏలు పోయి బట్టి తల మిగిలింది నాకు, నువ్వు చెప్పింది మంచి మాట, అన్నీ మన మంచి కోసం అన్నావు, నువ్వు అంత మంచి మాట చెప్తే నిన్నెందుకు భగవంతుడు జైల్లో పెట్టాడు అన్నాడు. అప్పుడు వాడన్నాడు, మంత్రి అన్నీ మన మంచి కోసం వెళ్ళండి అన్నాడు. మళ్ళా వెటకరాలు ఆడతావా అన్నాడు. లేదు స్వామి, నన్ను మీరు జైల్లో పెట్టకపోతే మీతో పాటు నేను వచ్చి ఉండేవాడిని, ఆ అడవి జాతి మనుషులు నన్ను కూడా బంధించుండేవాళ్ళు, మీకు వేలు పోయింది కాబట్టి తల మిగిలింది, నాకు అన్నీ బాగుండే కాబట్టి తల తీసేసి ఉండేవాళ్ళు, అన్నీ మన మంచి కోసం, అన్నీ మన మంచి కోసం. ఎప్పుడైనా ఒకటే విశ్వాసం, ఏంటది అంటే భగవంతుణ్ణి ఎప్పుడూ సంశయించకూడదు. భగవంతుని మీద విశ్వాసం 100కి 1000% కాదు, 1,00,000%, ఎంత శాతమైనా విశ్వాసం ఆయన మీదే పెట్టుకోవాలా. ఏది ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు. ఏదైనా భాగవతం అదే చెప్తుంది, మంచైనా చెడైనా ఆయన అనుగ్రహం అని భావించేవాడే నిజమైన భక్తుడు. సో ఏది మంచి ఏది చెడు మనకు తెలియదు. అందువల్ల సంపూర్ణ విశ్వాసంతో ఆయన పాదపద్మాలు పట్టుకొని మన జీవితాన్ని గడపడానికి మనం ప్రయత్నించాలా. భగవంతుడు గీతలో చెప్తూ ఉన్నాడు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోడు అంటున్నాడు, నా భక్తుడు నష్టపోడు అంటున్నాడు. ఆయన ఎంత పని చేశాడు. భక్తుడైన అర్జునుడిని కాపాడడం కోసం రథసారథి అయ్యాడు. ఆచార్యులు చెప్తారు, రథం యుద్ధం చేసేటప్పుడు మాట్లాడేదానికి కూడా అవకాశం ఉండేది కాదంట. కుడి పక్కకు వెళ్ళాలంటే కుడికాలతో భగవంతుడిని అట్లా తగిలించేవాడంట భగవంతుణ్ణి అర్జునుడు. ఎడం పక్కకు వెళ్ళాలంటే ఎడంకాలతో తగిలించేవాడంట. కాళ్ళ దెబ్బలు తిని భగవంతుడు రథసారథ్యం వహించి అర్జునుడిని కాపాడాడు. అంతకన్నా గొప్ప హృదయం ఎవరికి ఉంటుంది అర్థం చేసుకోండి. అంతకన్నా గొప్ప హృదయం. మనకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ కాలుతో దంతే గమ్ముకుంటాడా చెప్పండి? ఏమై ఈ రోజు నుంచి కట్ అంటాం, ఫ్రెండ్షిప్ అయిపోయింది. కానీ ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన తమ భక్తుల కోసం ఏమి చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాడు అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ జన్మ తరిస్తుంది. ఈ భగవతత్వాలన్నీ కూడా అర్థం కావాలా అంటే మనసు శుద్ధి కావాలి. ఎందువల్లంటే మన మనసు అంతా నెగటివ్ థాట్స్ తోటి నిండుంటుంది. అన్నిట్లో తప్పులు ఎతుకుతాం, మనుషుల్లో తప్పులు ఎతుకుతాం, భగవంతుల్లో కూడా తప్పులు ఎతుకుతాం. మనసులో ఉన్న ఆ నెగటివ్ యాటిట్యూడ్ పోవాలా అంటే మనం ఏం చెయ్యాలా అంటే మంత్ర జపం చేయాలా. బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళాడంట. వెళ్తే ఒక రాజు విలువైనటువంటివి ఆయనకి భిక్షిస్తే విలువైన జ్ఞానం ఇస్తాడని చెప్పి విలువైన వస్తువులన్నీ తీసుకొచ్చాడంట ఇవ్వడానికి బుద్ధుడికి. బుద్ధుడు ఏం చేశాడు, భిక్షపాత్ర అక్కడున్న మట్టి తీసుకొని ఆ భిక్షపాత్ర అంతా పూసేసి భిక్షాందేహి అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, ఏ స్వామి, మీ పాత్రలో మట్టి ఉంది, అది శుద్ధి చేసుకోండి, లేకపోతే నేను వేసే పదార్థాలు కలుషితమైపోతాయి అన్నాడు. అప్పుడు బుద్ధుడు అన్నాడు, నీ మనసులో మాలిన్యం ఉంది, సాధన చేసి శుద్ధి చేసుకో, నేను ఇచ్చే జ్ఞానం మలినమైపోద్ది నువ్వు కానీ శుద్ధి చేసుకోకపోతే అని. సో అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మొదట మీరు భగవత్ నామం జపించడం మొదలు పెట్టండి. మనశ్శుద్ధి కలుగుతుంది. ఈ భగవత్ తత్వం సరైన అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతోటి భగవంతుడిని సేవించుకుంటే ఇహంలో పరంలో రెండు దగ్గరలో కూడా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంది. సో చాలా రోజుల నుంచి చాలామంది అభిషేకానికి వస్తున్నారు. మీరు ఎంతమంది భగవత్ నామం చేస్తున్నారో నాకు తెలియదు. దయచేసి నిర్లక్ష్యం చేయకుండా, ఈ శాస్త్రం ఏం చెప్తుంది అంటే శుభకరమైనది ఏదైనా కానీ శీఘ్రంగా తీసుకోవాలి, ఇమీడియట్గా తీసుకోవాలి. శుభస్య శీఘ్రం అన్నారు. భగవంతుణ్ణి మించినటువంటి శుభకరమైనది ఇంకేదీ లేదు. అందువల్ల ఆయన కలియుగంలో కలికాలే నామరూపే కృష్ణావతార్, కృష్ణుడు నామరూపంలో ఉన్నాడు. ఆ నామాన్ని ఉచ్చరిస్తే నాలుక మీద నృత్యం చేస్తాడంట. కాళీయుడి పడగల మీద నృత్యం చేసి కాలకోటి విషాన్ని కక్కించాడు భగవంతుడు. నాలుక మీద నృత్యం చేసి మనలో ఉన్నటువంటి అనర్థాలన్నింటినీ కూడా తొలగిస్తాడు. సో అందువల్ల నిర్లక్ష్యం చేయొద్దు. ఏంటంటే చాలామంది కూడా
నేను ఎక్కడెక్కడో ఉపన్యాసాలకు వెళ్ళి నామం చేయండి అంటే లాస్ట్లో వస్తారు. గంట సేపు నామం గురించి చెప్తే లాస్ట్లో వచ్చి గురుగారు కొంచెం ఖర్చు అయినా పర్లేదు, ఏమన్నా స్పెషల్ ఉందా అని అడుగుతారు. అయ్యా మోసాలు చేసే స్పెషల్ లేదు, యుగధర్మం శాస్త్రాలు చెప్తున్నాయి, నామరూపే కృష్ణుడు నామరూపంలో ఉన్నాడని చెప్పి. సో అందువల్ల అటువంటి అభిప్రాయాలు పెట్టుకోవద్దు, ఏదో స్పెషల్ ఉంటాయి అది ఇదని. మత్త పరతరం నాణ్యకించిదస్తి ధనుంజయ, నన్ను మించిన పరమసత్యం ఇంకోటి లేదంటున్నాడు భగవంతుడు. నామానికి ఆయనకి వ్యత్యాసం లేదు. సో అందువల్ల నామాన్ని జపించి మీ జన్మను ధన్యం చేసుకునేదానికి ప్రయత్నించండి. మీరు వెళ్ళేటప్పుడు దారిలో ఒక 500 నోటు కనిపించింది, ఏం చేస్తారు మీరు? జేబులో పెట్టుకుంటారండి. ఎందుకండి అది ఎవరిది ఏంటి అని అక్కడ కూర్చొని ఆలోచించాలి కదండి. రేపు తీసుకుందామని ఎందుకు అనుకోకూడదండి? ఈ రేడు ఎత్తుకెళ్ళిపోతాడా? ఒక 500 నోటు కనిపిస్తేనే వేరేవాడు ఎత్తుకెళ్ళిపోతాడు మనకు అని చెప్పి టక్కని జోబులో పెట్టేసుకుంటాం. 500 నోటు ఎన్ని 500 నోటుతో పోలిస్తే స్వామి తొల తూగుతాడు చెప్పండి. అటువంటి దేవదేవుడు మీ జీవితంలోకి వస్తానంటే రేపు ఎల్లుండి ఆవులెల్లుండి ఎందుకు పోస్ట్పోన్మెంట్? ఈరోజే తీసేసుకోండి, ఆలస్యం చేయొద్దు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. విశ్వాసానికి నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఏదో 2 రోజులు పని మీద కర్ణాటకలో తిరుగుతున్నాను. నేను మంగళూరు అదంతా కూడా. మొన్న సాయంత్రం అవన్నీ చూసుకొని మేల్కోటకు వచ్చామన్నమాట. మన శ్రీహరి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అభిషేకానికి వస్తున్నారా ప్రభుజీ అన్నారు. టక్కన గుర్తొచ్చింది, ఒరే లాస్ట్ వీక్ కూడా లేము, వెళ్దామని. డ్రైవర్ ప్రభు ఒక ఆయన ఉంటే ఆయన నాకు వేరే పనులు ఉన్నాయి 10 రోజులు మాతో తిరిగి ఉన్నాడు అనమాట. ఎల్లుండి అయితే వస్తాను, రేపు వీలు కాదు ప్రభుజీ ఏమనుకోవద్దు అన్నాడు. అరే అదెట్టా అని చెప్పి సరే అని ఉదయంతో కరెక్ట్గా 7 గంటలకు అక్కడ బయలుదేరాను. 1000 కిలోమీటర్లు. నేను ఇక్కడికి వచ్చేసరికి ఉదయం 4 అయింది. ఎక్కడా ఆపలేదు, నాన్ స్టాప్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చానమాట. ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఉదయం నాకు 400 ఉండింది షుగరు. ఆయన మీద విశ్వాసం పెడితే శక్తి ఇస్తాడు, ఎట్టా నడిచేదానికి నడిపిస్తాడు అనమాట. అందుకోసం చెప్తున్నాను, గొప్పలని కాదనమాట. ఆ భగవంతుడు బలమెవ్వడు ప్రహ్లాదునికి, బలమెవ్వడు పాండుసుతులకు. అందరికీ ఎందుకు భగవంతుడిని సేవించాలంటే వేరే ధర్మాల్లాగా నువ్వన్నీ పాపాలు చేస్తే నేను పాపాలంతా ఫెనాయిల్ వేసి కడిగేస్తారు, ఇటువంటివి చెప్పం మనం. నువ్వు చేసిన పాపాల కష్టాలు నువ్వు పడాలా, కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి ఆయన్ని సేవించుకోవడం ద్వారా మనకు లభిస్తుంది. కురుక్షేత్రంలో కౌరవుల్ని గెలిచే శక్తి పాండవులకు లేదు, కానీ ఆ భగవంతుడిని ముందు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళని జయించగలిగాడు. ఒక్క భీష్మ పితామహుడు చాలు, ఒక్క రోజులో అందరినీ నాశనం చేసేయగలడు, సంహరించేయగలడు. కానీ ఆ దేవదేవుడు ముందున్నాడు. మన జీవితంలో కూడా సున్నాలు ఎన్ని పెట్టుకున్నా విలువ లేదు, ఒక్కటి చేరిస్తే అన్ని సున్నాలకు విలువ వస్తుంది. ఆ ఒక్కడిని మన జీవితంలోకి తీసుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. ఏ రకంగా ఆయన్ని మన జీవితంలో చేర్చుకోవాలంటే కలియుగంలో నామ సంకీర్తన ద్వారా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. 9వ తేదీ నుంచి జరగబోయేటువంటి ఉత్సవాల్లో ప్రతినిత్యం పాల్గొని ప్రతిరోజు విశ్వశాంతి యజ్ఞం ఉంటుంది, వాహన సేవలు ఉంటాయి, ఊంజల సేవ ఉంటుంది, ప్రవచనం ఉంటుంది. అన్ని కార్యక్రమాల్లో పాల్గొని, ఎందువల్లంటే మనం అందరం కూడా కొండ మీద ఏడుకొండల స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్ళి పాల్గొనేటువంటి అవకాశం ఉంటుందో ఉండదో అందరికీ. కానీ మన ఊరిలో వాహనాలు మనం ఎత్తేదానికి, స్పృశించేదానికి, ఆ వాహనాల మీద స్వామిని దర్శించేదానికి ఈ అవకాశం అంతా కూడా
ఇస్కాన్ సంస్థ ద్వారా మన రాజమహేంద్రవరంలో ఆ 10 రోజులు మనం పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా పాల్గొని ఆ భగవంతుని కృపకి పాత్రలు కండి. హరే కృష్ణ.